మీకు ఇంతకు ముందు నేను ఫస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఫోటోషాప్ ఎలా ఓపెన్ చేయాలి. నేను 3 టైప్స్లో చెప్పాను. సో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత న్యూ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. మీకు నచ్చిన సైజులో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాత్ చెప్పడం కోసం నేను ఇక్కడ యూఎస్ పేపర్ కానీ ఇంటర్నేషనల్ పేపర్ కానీ ఒక చిన్న సైజులో తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇలా మీరు ఒక పేజీని ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను టూల్స్ గురించి మాత్రం చెప్తాను ఈరోజు, సరేనా? ఇంతకుముందు మీకు పేజ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి చెప్పాను. ఇప్పుడు మీకు ఈ టూల్స్ గురించి చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టూల్ రెక్టాంగులర్ టూల్ అంటాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే రెక్టాంగులర్ టూల్ మీద మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్లు. వీటిలో రెక్టాంగులర్ మార్క్యూట్ టూల్, ఓకేనా? మనం దీంట్లో షార్ట్కట్లో M అని ప్రెస్ చేసినా కూడా మనకి ఈ టూల్ వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు ఒకసారి ఇలా క్లిక్ చేసి ఒకసారి మీరు క్లాప్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఆన్ చేసి పెట్టుకుంటే మీకు అది కనపడదు. చూడండి ఎలా వస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, కనబడుతుందా? ఇలా కనబడుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఒక న్యూ లేయర్ తీసుకొని చేయాలి ఎప్పుడు కూడా, లేదంటే ఇది మనం వేసే కలరు బ్యాక్గ్రౌండ్లో ఫిట్ అయిపోతుంది అనమాట. సో అందుకని న్యూ లేయర్ కోసం ఇక్కడ ఇది లేయర్ ఉందన్నమాట. ఈ లేయర్ను మనము ఇక్కడ లేయర్ కనబడుతుంది, ఈ లేయర్ను మనము F7 ఇక్కడ ఇలా క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ N అని ప్రెస్ చేసినా కంట్రోల్ ఆల్ట్ N అని ప్రెస్ చేసినా వస్తుంది. ఒక లేయర్ ఇలా వస్తుంది. ఓకే ప్రెస్ చేసినామంటే ఇంకొక లేయర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ న్యూ అని కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నేను గ్రూప్ క్లిక్ చేశాను, ఇది డిలీట్ చేసుకున్నాం, గ్రూప్ డిలీట్. జస్ట్ ఇక్కడ న్యూ ఇక్కడ కనబడుతుందా, క్రియేట్ న్యూ లేయర్, జస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు కలర్ తీసుకోవాలి. కలర్ ఏదన్నా ఒక కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి, జస్ట్ ఓకే చేయండి. సో చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్, నాది ఇన్వర్ సెలెక్ట్ అయింది, ఓకేనా? కంట్రోల్ ఎంటర్ అన్న చేయొచ్చు, లేదంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ కూడా చేయొచ్చు. కాకపోతే మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేద్దాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ మీరు ఇక్కడ పైన ఉన్నది ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఈ సెట్ ఫార్గ్రౌండ్ కలర్ పడుద్ది. అదే కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ ఈ వైట్ కలర్ వచ్చి పడాలంటే మనం ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది పడుద్ది. సో ఇలా లైన్ వచ్చిన తర్వాత ఈ లైన్ పైన సెలెక్టింగ్లో ఉన్న లైన్ ఎలా వెళ్ళిపోవాలంటే కంట్రోల్ D. సో ఫ్రెండ్స్ ఇది మీకు బాగా అర్థమైంటుంది, మీకు ఇది బాగా అర్థమైంటుంది రెక్టాంగులర్ టూల్ గురించి. ఫస్ట్ రెక్టాంగులర్ టూల్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ఎలిప్టికల్ మార్క్యూట్ టూల్, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే జస్ట్ ఇలా మనం రౌండ్స్ కోసం. సో ఫ్రెండ్స్ మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశారనుకో మీకు కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, న్యూ లేయర్ తీసుకోండి. మీరు ఏ వర్క్ చేసినా న్యూ లేయర్ తీసుకుంటే బెస్ట్. ఆల్ట్ బ్యాక్ స్పేస్, మీకు మళ్ళీ కలర్ ఇన్బుల్డ్ అయిపోతుంది. మీరు అక్కడ ఏంటంటే కంట్రోల్ D ప్రెస్ చేస్తే అది మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ మార్క్యూట్ టూల్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 టూళ్ళు మీకు పెద్దగా యూజ్ కావు, సేమ్ అలానే ఫ్రెండ్స్. ఒక లైన్ కోసం మనము లైన్ ఇలా డ్రాగ్ చేసుకోవడం కోసం ఈ లైన్స్ మనము యూజ్ చేస్తాం. ఇది వచ్చి హైట్ అనమాట, పైనుండి కింద వరకు ఎక్కడ కావాలంటే అక్కడికి. ఈ రెక్టాంగులర్ టూల్ గురించి ఎక్కువ మనము ఈ రెక్టాంగులర్ టూల్, ఎలిప్టికల్ టూల్ ఈ 2 ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇది మూవ్ టూల్. ఈ మూవ్ టూల్కి షార్ట్కట్ వీని ప్రెస్ చేసినా కూడా మనకి సరిపోతుంది. ఈ మూవ్ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఈ మూవ్ టూల్ జస్ట్ ఈ మూవ్ టూల్ని మనము ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఏది మూవ్ కావాలంటే అది మూవ్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఆటో సెలెక్ట్ క్లిక్ చేసినా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆటో సెలెక్ట్ అనేది ఆఫ్లో ఉంటే మనకి ఇక్కడ ఏ లేయర్ అయితే సెలెక్ట్లో ఉందో అది మాత్రమే కదులుద్ది. మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసి పైన ఉన్న దాని మీద ఇలా డ్రాగ్ చేసినా కూడా కింద ఉన్నదే డ్రాగ్ అవుతుంది. సో ఈ ఆటో సెలెక్ట్ ఉందంటే మనం ఏది క్లిక్ చేసుకుంటే అది డ్రాగ్ అవ్వడం జరుగుతుంది. ఇది మూవ్ టూల్ అన్నమాట.
మూడు టూల్ గురించి, ఈ రెండు టూల్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు మీరు లేస్ టూల్. ఈ లేస్ టూల్ ఉంది కదా, ఈ లేస్ టూల్ జస్ట్ ఇలా క్లిక్ చేసి మనం ఎక్కడన్నా జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసామనుకో, సారీ ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాం. ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని ఎక్కువగా ఇది వచ్చి సేమ్ మనం ఎక్కువగా ఈ రెండు టూల్స్ వచ్చి మనం ఇమేజెస్ కట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తుంటాం. ఈ లేస్ టూల్ కానీ, పోలిగాన్ లేస్ టూల్ కానీ, మ్యాగ్నెటిక్ ఈ టూల్ కానీ. ఫస్ట్ నేను ఈ మ్యాగ్నెటిక్ టూల్ చెప్తాను, ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా క్లిక్ చేసి మనం అలా క్లిక్ చేసి ఇలా వెళ్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా వెళ్తున్నప్పుడు అదే కలర్ని పట్టుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా అదే కలర్ని పట్టుకుంటే జస్ట్ మళ్ళీ మనం అక్కడికి వచ్చి ఇట్లా క్లిక్ చేసినామంటే ఇక్కడ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది. లేదంటే ఎంటర్ టైప్ చేసినా ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ కావాలంటే మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే మనం కంట్రోల్ D కూడా చేస్తే వెళ్ళిపోద్ది. ఓకే, లేదంటే మనం డిలీట్ ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అయిన తర్వాత డిలీట్ కూడా అయిపోతుంది. మనం ఏది డిలీట్ కావాలన్నది ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కావాలంటే ఇది ఇలా సెలెక్ట్ అయింది కదా, సెలెక్ట్ అయింది. డబుల్ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు డబుల్ క్లిక్ చేసేది దీంట్లో కనబడదు కాబట్టి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత చూడండి, నేను ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, కానీ రెండు డిలీట్ కావలేదు. ఎందుకంటే ఇక్కడ పైన లేయర్ పైన సెలెక్ట్ అయింది. సో నేను ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేస్తాను, చూడండి ఒకసారి డిలీట్ అయిపోయింది. ఒకవేళ ఇది కూడా చూద్దాం. మళ్ళీ ఈ ప్రెస్ చేసుకున్నాను, లేయర్ 2 ప్రెస్ చేసుకున్నాను, డిలీట్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనం క్లిక్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇలా మనం క్లిక్ చేస్తూ వెళ్తే డబుల్ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇవి కూడా సేమ్ అలానే మనం డిలీట్ చేయాలనుకుంటే సేమ్ డిలీట్. ఈ లేయర్ కూడా డిలీట్ చేయాలంటే జస్ట్ డిలీట్. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ పోలిగాన్ టూల్ గురించి కూడా, లేస్ టూల్ గురించి, పోలిగాన్ మ్యాగ్నెటిక్ గురించి కూడా చెప్పాను. జస్ట్ ఇక్కడ ఇంకో టూల్ ఉందన్నమాట, ఇది క్విక్ సెలెక్షన్. ఇక్కడ రెండు ఉంటాయన్నమాట. ఈ కింద ఉన్న మ్యాజిక్ వర్డ్ టూల్ ఉంది కదా, ఈ మ్యాజిక్ వర్డ్ టూల్ ఏంటంటే ఇట్లా క్లిక్ చేసామంటే మొత్తం ఆ కలర్ సెలెక్ట్ అయిపోద్ది, మొత్తం ఆ కలర్ సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ D ప్రెస్ చేస్తాను, ఇది చూడండి సెలెక్ట్ అయిపోతుంది మొత్తం. ఒకసారి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ అయిపోతుంది. అలా కాదు అనుకుంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా క్లిక్ చేసి పైన క్విక్ సెలెక్ట్ టూల్ ఉంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే అక్కడ డాట్స్ మాత్రం ఎక్కడెక్కడైతే మనకి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డాట్స్ మాత్రం పడుతూ ఉంటాయి. డబుల్ క్లిక్ చేస్తే మొత్తం అవుతాయి దగ్గరలో ఉన్న. చూడండి ఇలా ఫ్రెండ్స్, మీరు ఎక్కువ ఫోటోషాప్ని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ టూల్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత చూస్తూ వీడియోని మీరు బాగా ప్రాక్టీస్ అయినట్లయితే మీకు ఈజీగా ఫోటోషాప్ వచ్చేస్తుంది. ఫోటోషాప్ కోసం మనం కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్రాప్ టూల్ ఫ్రెండ్స్, క్రాప్ టూల్ అంటే ఏంటి మనకు తెలిసింది. ఇప్పుడు ఒక ఇమేజ్ ఇంతే ఉంది, జస్ట్ మన మొబైల్స్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో చూసి ఇలా క్లిక్ చేసి ఇలా వస్తుంది. మనం కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే. మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసామనుకో ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. డబుల్ క్లిక్, కంట్రోల్ Z ప్రెస్ చేసామనుకో ఒక్కసారి మాత్రం బ్యాక్ వెళ్ళొద్ది. ఒకవేళ చాలా సార్లు మీకు బ్యాక్ వెళ్ళాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంట్రోల్ Alt Z ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీరు చూడండి బ్యాక్ వెళ్తూ ఉంది. కంట్రోల్ Alt Z ప్రెస్ చేస్తే మీరు ఇంతవరకు ఏమేమి చేశారో అన్నీ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఎంతవరకు అంటే మినిమం ఇంతవరకు ఉంటుంది, అంతవరకు మీకు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ క్రాప్ టూల్ గురించి తెలుసు. నెక్స్ట్ స్లైస్. ఈ స్లైస్ వచ్చి ఎక్కువ మనం ఫోటోషాప్లో ఎక్కువ యూస్ అయ్యాం ఫ్రెండ్స్. ఎక్కువగా మనము ఇదే ఫోటోషాప్లో వెబ్స్ తయారు చేస్తాం. సో అప్పుడు ఈ స్లైస్ గురించి ఎక్కువగా యూస్ చేస్తాం. ఇవేంటంటే ఒక ఏరియాని ఇలా సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇలా స్లైసింగ్ చేసుకుంటాం అనమాట, స్లైసింగ్. సో అప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ Z చేస్తున్నాను, ఎందుకంటే అవి మనకి అవసరం లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఈ స్పోర్ట్ హెల్డింగ్ బ్రష్ టూల్, హెల్డింగ్ బ్రష్, ఈ టూల్స్ గురించి నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ 6 టూల్స్ గురించి మాత్రం మీరు
ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అన్ని టూల్స్ ఒకసారిగా చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ టూల్స్ గురించి చెప్తాను, కింద ఉన్న టూల్స్ గురించి. ఈరోజు నేను మీకు చెప్పాను రెక్టాంగులర్ టూల్ గురించి, మూవ్ టూల్ గురించి, పోలిగానలెస్ టూల్ గురించి, నెక్స్ట్ క్విక్ సెలక్షన్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను, ఎందుకంటే ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇక్కడ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ కూడా కావాలంటే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్ సెలెక్ట్ అవుతుంది. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్నది మనకి ఇక్కడ పేస్ట్ కావాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ పైన ఉన్నది. కింద ఉన్న కలర్ సెలెక్ట్ కావాలంటే కంట్రోల్ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినామంటే మనకి కింద ఉన్న కలర్ సెలెక్ట్ అవుతుంది. మనం కింద ఉన్న కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఇన్బుల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్ మీరు నేర్చుకోండి. నేను తర్వాత మీకు మిగతా ఆప్షన్ చెప్తాను ఫ్రెండ్స్. నేను మొత్తం ఫోటోషాప్ గురించి 100% నేను యూట్యూబ్లో పెడతాను ఈ వీడియోస్. సో మీరు 1 by 1 ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ చాలు. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా సేవ్ చేయాలి, ఎందుకంటే సేవింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇప్పుడే చెప్తాను. ఫైల్లోకి వెళ్ళి మనము ఎక్కువగా సేవ్ యాజ్ చేస్తూ ఉంటాం. నేను సేవ్ చేస్తాను, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్క్ అని నేను టైప్ చేసి, ఈ పిహెచ్డి అంటే మళ్ళీ మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పిహెచ్డిలో మనం పెట్టి ఇలా సేవ్ చేసుకున్నట్లయితే, లేదు మనకి ఇమేజ్ రూపంలో సేవ్ కావాలా, ఫోటో రూపంలో మళ్ళీ నేను దీన్ని ఎడిట్ చేయను అన్నట్లయితే మీరు ఇక్కడ జేపీఈజీ ఉంది కదా, ఈ జేపీఈజీలో పెట్టి మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వర్క్లో నేను క్లాస్ రన్ చేయాలి కాబట్టి నేను పిహెచ్డిలో సేవ్ చేస్తాను. సేవ్ ఇలా ఓకే అడుగుతుంది, ఒకసారి ఓకే చేయండి.